సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. రెండు చేతులు ఇలా పైకెత్తి ఇక్కడ రెండు చేతులకి కలిపి తాడు కట్టేశారు. తాడు కట్టి ఇక్కడ కర్ర పెట్టారు మెడకి చేతులకి మధ్యలో. అంటే ఇలా ఇలా కూడా తల ఒప్పకుండా లేదా చేతులు కూడా కదలకుండా పెట్టారు. పెట్టి మోకాళ్ళ మీద కూర్చోమన్నారు. అలా పెట్టి దాదాపు ఒక అరగంట సేపు కంటిన్యూస్గా కొడుతూనే ఉన్నారు ఈ ఐదుగురు. ఓవైపు ఎదురుగా వీడు విజయపాల్ కూర్చొని పచ్చి బూతులు తిడతానే ఉన్నాడు. నన్ను, చంద్రబాబు గారిని, లోకేష్ అన్నని ఇష్టం వచ్చినట్టు. నా కొడుకేమన్నా రేపు నీకు ఉంటాడనుకుంటున్నావా, నీకేమన్నా చేస్తారనుకుంటున్నావా, నీలాంటి వాళ్ళందరూ వాళ్ళ కోసం పనిచేసి జీవితాలు నాశనం చేసుకుంటారు. చంద్రబాబు గవర్నమెంట్లోనే నేను తెలుగుదేశం నాయకులను కొడితేనే చంద్రబాబు నన్ను ఏమన్నా పీకాడు అనుకుంటున్నావా, నల్గొండలో నేను డిఎస్పీగా ఉండేవాడిని చంద్రబాబు ప్రీవియస్గా ఫస్ట్ టర్మ్లో సీఎంగా ఉన్నప్పుడు 1995 నుంచి 2004 వరకు సీఎంగా ఉన్నప్పుడు. గుత్తా సుఖేందర్ రెడ్డి అల్లుడు కంచర్ల భూపాల్ రెడ్డి నీకు తెలుస్తారు, ఇంతకుముందు మా పార్టీలో ఉండేవాడు, విన్నాను, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆడిని నేను కాలితో తన్నాను, ఎందుకు అతన్ని తన్నామని కూడా చంద్రబాబు నన్ను అడగలా. గవర్నమెంట్ వచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రి అయినా మమ్మల్ని ఏం పీకలేడు, ఏం పీకడు. లోకేష్ గారు కోసం నువ్వు మాట్లాడతావా, ఆడేమన్నా పీకుతాడు అనుకుంటున్నావా అని ఇక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు బూతుల్లో కూడా చంద్రబాబు గారిని, లోకేష్ అన్నని నేరుగా. నమస్కారం బీవీఆర్. నమస్తే అండి. ఘర్షణ మీడియా ఈ రోజున కేసులు చూస్తున్నట్టయితే వైసీపీకి సంబంధించి సోషల్ మీడియాని ప్రతిరోజు కేసులు పెడతానే ఉన్నాయి. సో ఇది అన్యాయంగా కేసులు పెడుతున్నారు మా పైన, ఇవన్నీ అక్రమ కేసులు అని చెప్పేసి వాళ్ళ బాధను ఎక్స్ప్రెస్ చేసుకున్నారు. గత ప్రభుత్వంలో 5 years పోరాడావు. ఆల్మోస్ట్ ఒక 12 కేసులు పైన పడ్డాయి కదా. అవును. రౌడీ షీట్ కూడా ఓపెన్ చేశారా? రౌడీ షీట్ ఓపెన్ చేయలే, అదొకటి వాళ్ళకి అందుబాటులో లేను కాబట్టి, ఏపీలో లేను కాబట్టి అదొకటి చేయలే. ఓకే, లేకపోతే అది కూడా ఓపెన్ అయ్యేది. అది ఓపెన్ అయ్యేది, ఇంకెన్ని కేసులు పెట్టుకునేవాళ్ళు. సో ఈ రోజున మరి వీళ్ళందరూ చెప్తా ఉన్నారు, ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే అరెస్టులు అవుతున్నాయో అన్ని అక్రమ కేసులు అంటున్నారు. ఆ రోజు ప్రధానంగా పోరాడిన వాళ్ళు ఘర్షణ మీడియా ద్వారా ప్రతిరోజు వాయిస్ వినిపిస్తానే ఉంది. అవును. ఇప్పుడు వీళ్ళు చెప్పే వాదనకి అప్పుడు ప్రీవియస్ దానికి కంపారిజన్ చేసుకుంటే ఇవి అరెస్టులు కరెక్టే అనిపిస్తుందా? నేను ఒకటే చెప్తున్నానండి, గత 5 సంవత్సరాల్లో నా మీద, నాలాగే అనేక మంది మీద, రఘురామకృష్ణరాజు గారు కానీ, పట్టాభి గారు కానీ, మహాసేన్ రాజేష్ కానీ, ఇక మీడియా మీద కూడా ఏకంగా TV5, ABN లేదా తెలుగు వన్, అనేక మంది మీడియా ఛానల్స్ వాళ్ళ మీద, జర్నలిస్టుల మీద కూడా వాళ్ళు కేసులు పెట్టారు. దేనికి? నా మీద పెట్టిన కేసులే చూద్దాం. నేను ఏ రోజైనా ఎవరి ఫోటోలైనా మార్ఫింగ్లు చేశానా, లేదా జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో ఉన్నటువంటి మహిళల గురించి ఎప్పుడన్నా తప్పుడు మాటలు మాట్లాడానా, లేదా అకారణంగా ఏ వైసీపీ నాయకుడినైనా అసభ్య పదజాలంతో దూషించానా? లేదు. వైసీపీ మంత్రులు, శాసనసభ్యులు, నాయకులు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ అన్నని అనరాని మాటలు, పచ్చి బూతులు మాట్లాడుతుంటే ఇలా మేము కూడా మాట్లాడగలం, మీకు మాట్లాడే హక్కు ఉంటే మాకు అదే హక్కు ఉంటుంది, కాబట్టి మీరు ఈ రకమైన భాష వాడొద్దు, సభ్యతగా మాట్లాడండి, రాజకీయంగా విమర్శలు చేయండి అని మాట్లాడినందుకు మా మీద కేసులు పెట్టారు. ఆ కేసులు ఏవి కోర్టులో నిలవల. మా మీద పెట్టిన ఏ కేసులు కూడా కోర్టు ఎప్పుడు ఎవరి మీద పెట్టిన కేసుని సమర్థించలే. అన్నిసార్లు రిమాండ్ రిజెక్ట్ చేసినాయి కోర్టులు. ఎందుకు అంటే వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కోసం టార్గెట్ చేసి పెట్టిన కేసులే తప్ప నిజంగా మేము చట్టాన్ని అతిక్రమించి ప్రవర్తించలే. ఈరోజు వాళ్ళ మీద పెడుతున్న కేసులు ఆ రోజు మా మీద పెట్టిన కేసులు ఒకటి కాదు. ఈరోజు వాళ్ళు చేసింది బూతులు, పచ్చి బూతులు మాట్లాడడం. చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో ఉన్నటువంటి మహిళల గురించి, భువనేశ్వర్ గారి గురించి, బ్రాహ్మణి గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి భార్య గురించి, పవన్ కళ్యాణ్ గారి పిల్లల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. మీ బెడ్రూమ్లోకి వస్తాం, మీ బాత్రూంలోకి వస్తాం, ఏమైనా చేస్తాం అని మాట్లాడడం. ఇక మార్ఫింగ్లు, చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు, పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు, బ్రాహ్మణి గారి ఫోటోలు, భువనేశ్వర్ గారి ఫోటోలు, పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు, ఇట్లా ఎవరి ఫోటోలు పడితే వాళ్ళవి, లేదా ఎవరన్నా తెలుగుదేశం సోషల్ మీడియాలో యాక్టివ్గా మహిళలు ఉంటే వాళ్ళ ఫోటోలు తీసుకెళ్ళి మార్ఫింగులు చేయటం. అమెరికాలో ఉండే శ్వేతారెడ్డి కానివ్వండి, ఇక్కడ ఉండవల్లి అనూష కానివ్వండి, లేదా వంగల్పూడి అనిత గారు కానివ్వండి, వీళ్ళు చేసిన తప్పు ఏమీ లేదు, కేవలం వాళ్ళ వైసీపీ చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపటమే. దానికి వీళ్ళు మహిళలని కూడా చూడకుండా వీళ్ళ ఫోటోలు మార్ఫింగులు చేసి రకరకాలుగా వాళ్ళ మీద విష ప్రచారాలు చేశారు.
వాటికి ఈరోజు వాళ్ళు కేసులు ఎదుర్కొంటున్నారు. ఈ కేసుల్లో వాళ్ళని అరెస్ట్ చేసి న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టినప్పుడు నిజంగా వాళ్ళు చట్టాన్ని అతిక్రమించి తప్పుడు పనులు చేశారు కాబట్టి, తప్పుడు పోస్టులు, తప్పుడు వీడియోలు, తప్పుడు రాతలు రాసున్నారు కాబట్టి న్యాయస్థానం, న్యాయమూర్తులు వాళ్ళని రిమాండ్ విధించి వాళ్ళందరూ జైలు జీవితం గడుపుతూ ఉన్నారు. సో ఆ రోజు మేము చేసింది వేరు, ఈరోజు వాళ్ళు చేస్తుంది వేరు. ఈరోజు వాళ్ళు కూడా ఈ ప్రభుత్వంలో ఏదన్నా తప్పులుంటే వాటిని ప్రశ్నించవచ్చు, రాజకీయపరమైన విమర్శలు చేయొచ్చు, లేదా మా పార్టీ నుంచి ఏదైనా వాళ్ళ మీద విమర్శలు చేస్తే వాటికి ప్రతి విమర్శలు చేయొచ్చు. అలా చేస్తే ఎవరి మీద కేసులు పెట్టరు? ఎందుకు పెడతారు? బూతులు మాట్లాడొద్దు, మార్ఫింగ్లు చేయొద్దు, రాజకీయాలకు సంబంధం లేని మహిళల మీద ఆరోపణలు చేయొద్దు. అవి చేయకపోతే కేసులు ఉండవు. ఇవాళ వాళ్ళు అరెస్ట్ అవుతున్న ప్రతి ఒక్కరూ ఆ కేసుల మీదే అరెస్ట్ అవుతున్నారు. లేదా ఇవాళ పారిపోయి దాక్కున్న ఆర్జీవి కానీ, ఆ లోకేష్ అన్న నన్ను వదిలేయని దండం పెట్టిన శ్రీరెడ్డి కానీ, రాజకీయాలకే సెలవని ప్రకటించిన పోసాని కానీ, వీళ్ళు కూడా రాజకీయాలకు సంబంధం లేని మహిళల గురించి కారుకూతలు కూసి వాటి గురించి కేసులు పడితే ఇబ్బందులకి గురవుతామని చెప్పి కొంతమంది రాజకీయాలు వదిలేస్తుంటే ఆర్జీవీ లాంటి వాళ్ళు పారిపోయి దాక్కున్నారు. నువ్వు తప్పు చేయనప్పుడు ఎందుకు దాక్కోవాల్సి వచ్చింది? నువ్వు ఎంత పెద్ద సెలబ్రిటీవి, డైరెక్టర్వి, ఇన్ని సినిమాలు తీసావు, కోట్ల కోట్లు ఆస్తుంది, ఈరోజు పారిపోయి దాక్కున్నావు. ఆ రోజు మేము తప్పు చేయలేదనుకున్నాం కాబట్టే నా మీద 12 కేసులు పెట్టారు, అరెస్ట్ చేసి తీసుకెళ్ళి చిత్రహింసలకు గురి చేశారు. అయినా నేను మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఫైట్ చేసే. ఎందుకు? నేను ఫైట్ చేస్తుంది ప్రజాస్వామ్యం కోసం, నేను ఫైట్ చేస్తుంది నిజం కోసం, నేను తప్పు చేయట్లేదని నేను నమ్మాను కాబట్టి నేను ఈ రకంగా చేయలే. రాజకీయాల నుంచి పారిపోలా నేను, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి క్షమాపణలు అని చెప్పి నేను దన్నాలు పెట్టలా, ఆర్జీవీ లాగా ఇవాళ దాక్కోలా నేను. ఇవాళ మీరు తప్పులు చేస్తున్నారు కాబట్టి, మీరు తప్పు చేశారని మీకు కూడా తెలుసు కాబట్టే మీరు దాక్కుంటున్నారు, మీరు పారిపోతున్నారు. ఈ చిత్రహింసలు అన్నావు కదా, ఎలాంటి చిత్రహింసలు అనుభవించావు? అంటే 5 సంవత్సరాలు ఏ రోజు నాకు నిద్ర లేదు. మొదట్లో ఒక 6 నెలలు ఆంధ్రప్రదేశ్లో ఉండి చేశా. కేసులు పెట్టిన తర్వాత ఇక ఇది నిత్యకృత్యం అవుతుందని అర్థమైన తర్వాత బెంగళూరు షిఫ్ట్ అయ్యాను, ఫ్యామిలీ మొత్తం. అక్కడున్నా కూడా వీళ్ళు పక్క రాష్ట్రంకి వచ్చే రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి, ఎంపీగా ఉంటే కూడా ఆయన్ని చిత్రహింసలకు గురి చేశారు. ఇక అనేక మంది ఏపీలో ఆ రకమైన బాధలు పడిన వాళ్ళు ఉన్నారు. అవన్నీ చూస్తున్నప్పుడు ఏదో ఒక రోజు నా దగ్గరికి వస్తారు, నన్ను అరెస్ట్ చేస్తారు అని నాకు తెలుసు. అది కూడా వీళ్ళు చేసిన అరెస్టుల్లో మ్యాక్సిమం అరెస్టులు అర్ధరాత్రి అరెస్టులు, 1 గంటకి 2 గంటలకి. కాబట్టి నన్ను కూడా అర్ధరాత్రి అరెస్ట్ చేస్తారనే ఆలోచనతో, ఒకవేళ వాళ్ళు వస్తే తప్పించుకోవాలనే ఆలోచనతో రాత్రి 2 గంటలు 3 గంటల వరకు నిద్రపోయేవాడిని కాదు, నిద్ర పట్టేది కాదు. వెళ్ళి పడుకుంటే వాళ్ళు వస్తారేమో ఓకే ఓకే అని. ఈ రకంగా లాస్ట్ 5 సంవత్సరాల్లో కనీసం నిద్ర లేదు. చేస్తున్న జాబ్ రిజైన్ చేయాల్సి వచ్చింది, చేసుకుంటున్న వ్యాపారం వదిలేసి ఈ రాష్ట్రం దాటిపోవాల్సి వచ్చింది. నాతో పాటు నా కుటుంబం మొత్తాన్ని ఇబ్బందులు పెట్టాల్సి వచ్చింది. నేను ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నా. ఈ దుర్మార్గమైన, ఈ అరాచకమైన, ఈ ఫ్యాక్షనిస్టు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఏం చేస్తాడో అని నా కుటుంబ సభ్యులందరూ, మా అమ్మ నాన్న ప్రతిరోజు భయపడి ఉంటారు. ఏ రోజు మా వాడిని అరెస్ట్ చేస్తారో, లేకపోతే ఏ రోజు కొడతారో, ఏ రోజు చంపేస్తారో అని. నా భార్య అలాగే బాధపడి ఉంటుంది. చివరికి 2 సంవత్సరాలు నా కొడుకు కూడా ఇబ్బందులు పడ్డాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్ల. ఎక్కడికో వెళ్ళి దక్కుని బతకాల్సి వచ్చింది. అయినా చివరికి అరెస్ట్ చేశారు. 2022 ఆగస్టు 25వ తేదీ విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుంటే బస్సు కోదాడ దగ్గర ఆర్టీసీ బస్సు ఆపి సిఐడి పోలీసులు నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు. ఆ అరెస్టుకు ముందు కేసులు పెట్టున్నారు, ఆ తర్వాత కేసులు పెట్టున్నారు. దాదాపు 12 కేసులు పెట్టున్నారు నా మీద. అరెస్టు చేసిన తర్వాత దాదాపు 1:30 సమయానికి నన్ను గుంటూరు రీజనల్ ఆఫీస్కి తీసుకెళ్లారు, సిఐడి ఆఫీస్కి. ఇది ఆర్టీసీ బస్సు దగ్గర నుంచి? ఆర్టీసీ బస్సు దగ్గర నుంచి వాళ్ళు కారు వేసుకొని వచ్చారు, ముగ్గురు. ఆ ముగ్గురు నన్ను గుంటూరులో ఉన్న సిఐడి రీజనల్ ఆఫీస్కి తీసుకెళ్లారు. వెళ్ళేటప్పుడు దారిలోనే వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటున్నారు, మేము ఈ టైంకి రీచ్ అవుతాం, మీరు అక్కడంతా ఏర్పాట్లు చేసుకోండి, మిగిలిన పోలీసులను రమ్మనండి అని చెప్పి మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. నాకు అర్థమైంది, ఓకే తీసుకెళ్ళగానే కొడతారండి. 1:30కి అలా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత దాదాపు 4 గంటల వరకు, నైట్ 4 గంటల వరకు నన్ను రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. పక్కన లాఠీలు అయ్యి కనిపిస్తూనే ఉన్నాయి. ఒక 5-6 మంది అక్కడ రెడీగా ఉన్నారు. ఇక్కడ నాతో ఒక 2 సిఐలు నన్ను క్వశ్చన్లు వేస్తున్నారు.
నీకు కంటెంట్ ఎవరు ఇస్తున్నారు, ఎవరు చెప్తే చేస్తున్నావు, నీకేమన్నా డబ్బులు ఇస్తున్నారా, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఈ వీడియోలు ఎలా చేస్తున్నావు నువ్వు ఏంటి, ఇట్లా రకరకాల ప్రశ్నలు. నీ చదువు ఏంటి, నీ జాబ్ ఏంటి, ఎందుకు చేయాలనిపించింది, ఇట్లా అంతా నీ అడ్రస్ ఏంటి, ఇట్లా రకరకాల ప్రశ్నలు రాత్రి 4 గంటల దాకా వేశారు. ఇక ఆ క్వశ్చన్లు చేయడం అయిపోగానే నన్ను తీసుకెళ్ళి కొడతారు అనుకున్నా. కానీ 4 గంటలకు ఎందుకో వాళ్ళకి పైనుంచి ఏం ఇన్స్ట్రక్షన్ వచ్చిందో నన్ను పడుకోమని చెప్పారు. అక్కడ ఒక బల్ల ఉంటే వాళ్ళు కూడా పడుకున్నారు. పడుకోమని చెప్పినా నాకు నిద్ర రాల. అంటే నేను పడుకున్న తర్వాత ఏమన్నా చేస్తారేమో, కొడతారు, చంపేస్తారు, ఏం చేస్తారు నేను పడుకుంటే. ఇంకో 2 గంటలే కదా, ఆల్రెడీ 4 అయింది, ఇంకో 2 గంటలు మేల్కొంటే తెల్లారిపోతుంది కదా. సరే కొడితే మేల్కొని ఉన్నా కొడతారు, ఎలా అయినా కొడతారు, కనీసం ఏం జరుగుతుందనేది నాకు తెలిసి జరుగుతుంది కదా అని నేను పడుకోలేదు, నిద్రపోలేదు. మార్నింగ్ 10 ఆ టైంలో విజయపాల్ వచ్చాడు సిఐడి ఆఫీస్కి. అతను ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాడు. రాత్రి అంతా నన్ను గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంచారు. ఫస్ట్ ఫ్లోర్లో ఒక మూలలో ఒక రూమ్లో కూర్చోన్నాడు. అక్కడికి పైకి వెళ్దాంరా అని తీసుకెళ్తున్నారు సిఐడి వాళ్ళు. ఆఫీస్ నుంచి బయటకు వచ్చి ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళటం కోసం స్టెప్స్ దగ్గరికి వెళ్తే ఎదురుగా మా వైఫు, ఫాదరు, బాబు వీళ్ళు ముగ్గురిని అలౌ చేసి ఉన్నారు నన్ను చూపించడం కోసం. అప్పటికే పార్టీకి అందరికి, మీడియాకి అందరికీ తెలిసిపోయింది నన్ను అరెస్ట్ చేశారని. సో వాళ్ళని నన్ను చూడడానికి అలౌ చేశారు. అంత దూరంలో వాళ్ళని ఉంచారు, నా దగ్గరికి రానివ్వలేదు వాళ్ళని. సో వాళ్ళు చూశారు, జస్ట్ ఒక 1 మినిట్ చూడగానే వాళ్ళని ఇంకా వెళ్ళిపోండి మీరు, చూశారు కదా అని చెప్పి అన్నారు. నా కొడుకు నా దగ్గరికి రావాలని ఏడుస్తున్నాడు. అంటే 2 సంవత్సరాలు వాడు పుట్టిన 3rd మంత్ అప్పుడు మేము బెంగళూరు వెళ్ళిపోయాం. ఇక అక్కడి నుంచి వాడికి ఈ ప్రపంచంలో 3వ మనిషి తెలియదు. అక్కడ తెలుగు వాళ్ళు ఉంటారు, బయటకు వచ్చి తిరిగితే గుర్తుపడతారు, వైసీపీ వాళ్ళు ఉంటారు. ఈ ఇబ్బందులన్నీ ఎందుకని ఎక్కువ బయటకు వచ్చింది లేదు. నేను, నా వైఫే తెలుసు నా కొడుక్కి. వాడికి 2 సంవత్సరాల వయసు వచ్చేసరికి మా పేరెంట్స్ కానీ, వాళ్ళ పేరెంట్స్ కానీ, వేరే ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ ఎవరు తెలియదు. మా ఇద్దరికి బాగా అలవాటు. సో వాడు చూసి ఏడ్చినా కూడా నన్ను నేను వెళ్ళబోతే వెళ్ళొద్దన్నారు. వాళ్ళని రానివ్వలేదు. కొంచెం ఎమోషనల్ అయ్యా నేను. అప్పటి వరకు నన్ను తీసుకెళ్తారు, నన్ను కొడతారు, నన్ను ఇబ్బందులు పెడతారు, ఏముంది లేకపోతే రిమాండ్ వేస్తారు, 1 వారం రోజులు 10 రోజులు బయటకు వస్తాం అనేదే నేను ప్రిపేర్ అయ్యి నేను అన్ని రోజులు ఫైట్ చేశాను. కానీ నా ఫ్యామిలీని ఇబ్బంది పెడతాను, నా కొడుకు అలా దూరం అవుతాను అనేది నా బ్రెయిన్లో ఎప్పుడు రన్ అవ్వాల. సో బాగా ఎమోషనల్ అయ్యా నేను. అంటే ఏంటి, వాళ్ళని కూడా తీసుకొచ్చి నేను ఇక్కడ నిలబెట్టాను, వాళ్ళు ఏం చేయలేదు కదా, నేను నా పొలిటికల్ ఇంట్రెస్ట్తో నేను పనిచేశా, దానికోసం నేను వాళ్ళని కూడా ఇక్కడికి తీసుకొచ్చి నిలబెట్టి నా కొడుకును కూడా ఏడ్పించే పరిస్థితి వచ్చింది అని నేను ఎమోషనల్ అయ్యా. అలానే నన్ను పైకి విజయపాల్ దగ్గరికి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళగానే అతను రూమ్లోకి ఎంటర్ అవగానే, ఏంట్రా నా కొడక, నువ్వు జగన్మోహన్ రెడ్డి మీద వీడియోలు చేస్తావా, నీకెంత బలుపురా, ఇప్పుడు నిన్ను వచ్చి చంద్రబాబు కాపాడతాడా, లోకేష్ గారు వచ్చి నిన్ను కాపాడతాడా, నీకెందుకురా, వాళ్ళు బాగానే ఉంటారు, నీలాంటి వాళ్ళు నాశనం అయిపోతారు, మిమ్మల్ని బలి చేస్తారు, రేపొద్దున నీకేమన్నా చేస్తారనుకుంటున్నావా నువ్వు, ఇప్పుడు నిన్ను వేసేస్తే ఎవడరా దిక్కు, చంద్రబాబు కాపాడతాడా, ఇప్పుడు నీ అరెస్ట్ని లోకేష్ ఆపగలిగాడా అని బూతులు తిట్టేసి వీడిని పక్క రూమ్లోకి తీసుకెళ్ళి కొట్టండి అని అన్నాడు అక్కడ ఉన్న పోలీసులతోటి. వాళ్ళు పక్కనే ఉన్న ఇంకో రూమ్లోకి తీసుకెళ్ళారు. అక్కడ తాడులు, కర్రలు ఇవన్నీ రూమ్లోనే రెడీగా ఉన్నాయి. కొడతారు అనుకున్నాను నేను. ఎలాగో ముందే ఫ్యామిలీకి కూడా చూపించేశారు, ఇప్పుడు కొడతారు, అందుకే వాళ్ళని అలౌ చేసినట్టున్నారు కొట్టక ముందే చూపించడం కోసం అని అనుకున్నా. ఓ 15 నిమిషాలు నన్ను ఆ రూమ్లో ఉంచారు. మళ్ళీ కొట్టకుండానే కిందకి మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్కి తీసుకొచ్చారు. ఓకే, ఇక జడ్జి ముందుకి తీసుకెళ్తారేమో అనుకున్నాను నేను. ఆల్రెడీ నన్ను నైట్ 11కి అరెస్ట్ చేశారు కదా, ఇప్పుడు మళ్ళీ మెడికల్ టెస్ట్లకి తీసుకెళ్ళాలి, ఆ తర్వాత జడ్జి దగ్గరికి తీసుకెళ్ళాలి అనుకున్నాను నేను. కానీ మళ్ళీ మధ్యాహ్నం 2-2:30 టైంలో మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్కి తీసుకెళ్ళారు నన్ను. ఈసారికి నాకు అర్థమైంది, ఖచ్చితంగా మార్నింగ్ అనుకోని ఎందుకో కొట్టలేదు ఏదో రీజన్తో, ఇప్పుడు కొడతారని నాకు అర్థమైపోయింది పైకి వెళ్ళేటప్పుడే. పైకి వెళ్ళి రూమ్లోకి వెళ్ళకముందే అక్కడ ఎవరో ఇంకో పెద్ద మనిషి ఉన్నాడు అనేది అర్థమైంది. ఎందుకంటే రూమ్ బయట ఒక సెక్యూరిటీ అతను ఉన్నాడు. ఇప్పుడు ఎమ్మెల్యేస్కి, మంత్రులకి, వాళ్ళకి ఎట్లా ఉంటారో ఐపీఎస్లు కూడా ఉంటారు అనుకుంటా, డీజీపీ, ఎస్పీ ఆ స్థాయి వాళ్ళకి. అట్లా ఒక అతను
సెక్యూరిటీ డ్రెస్ వేసుకొని రూమ్ బయట ఉన్నాడు. అంటే విజయపాల్ కాకుండా ఇంకెవరో వచ్చున్నారనేది నాకు రూమ్లోకి వెళ్ళకముందే అర్థమైంది. రూమ్లోకి వెళ్ళగానే విజయపాలు, సిఐడి సునీల్ ఇద్దరు ఉన్నారు. నాతో పాటు నా వెనకే ఒక 5 మంది పోలీసులు వచ్చారు. అంటే వాళ్ళు పోలీసులో, రౌడీలో, వైసీపీ కార్యకర్తలో వాళ్ళ డిజిగ్నేషన్స్ ఏంటో తెలియదు. ఎందుకంటే 5 సివిల్లో ఉన్నారు. ఓకే. సో వాళ్ళు ఎవరైనా అయి ఉండొచ్చు. రైట్. ఉన్నారు. లోపలికి వెళ్ళగానే వాడి రే షర్టు తీసేరా అని అన్నారు. ఎందుకు సార్ ఏంటో చెప్పండి. నువ్వు షర్టు తీసేరా, నోరు మూసుకొని నా కొడక. సార్ ఏంటో చెప్పండి, కోర్టుకి తీసుకెళ్తారా ఏంటి, ఎందుకు సార్ అన్న. నా కొడక నువ్వు షర్టు తీస్తావా లేకపోతే ఇంకా ఎక్కువ వాయించమంటావా, నోరు మూసుకొని షర్టు తీ అన్నారు. ఇక నేను చేయగలిగింది ఏముంది, వాళ్ళ కస్టడీలో ఉన్నా, నేను తీసినా తీయపోయినా వాళ్ళు తీయగలరు. సో నేనే షర్ట్ బటన్స్ తీసేస్తే ఇక ఈ రింగు, ఇక్కడ ఉన్న దారాలు, ఈ కడి ఇవన్నీ కూడా మెడలో ఉన్న చైన్ ఇవన్నీ తీసేశారు. తీసేసి 2 చేతులు ఇలా పైకెత్తి ఇక్కడ 2 చేతులకి కలిపి తాడు కట్టేశారు. తాడు కట్టి ఇక్కడ కర్ర పెట్టారు మెడకి చేతులకి మధ్యలో. అంటే ఇలా కూడా తల ఒప్పకుండా లేదా చేతులు కూడా కదలకుండా పెట్టారు. పెట్టి మోకాళ్ళ మీద కూర్చోమన్నారు. అలా పెట్టి దాదాపు ఒక అరగంట సేపు కంటిన్యూస్గా కొడుతూనే ఉన్నారు ఈ 5. పైన చేతి వేళ్ళకేమో ఇక్కడ ఈ తాడుని బాగా టైట్ చేస్తున్నారు, చేతి వేళ్ళకి కరెంట్ షాక్ పెడుతున్నారు. విపరీతమైన పెయిన్తో నేను పెద్దగా నా జీవితంలో ఎప్పుడు నేను అంత సౌండ్ వినుండను. అని చాలా పెద్దగా అరుస్తున్నాను ఆ పెయిన్కి. ఇక భరించలేను. మనకి ఏదైనా చిన్న దెబ్బ తగిలితేనే చాలా పెయిన్ అనిపిస్తుంది. అలాంటిది వాంటెడ్గా కంటిన్యూస్గా వాళ్ళు పెయిన్ వచ్చేలా చేస్తున్నారు. ఓవైపు ఎదురుగా వీడు విజయపాల్ కూర్చొని పచ్చి బూతులు తిడతానే ఉన్నాడు. నన్ను, చంద్రబాబు గారిని, లోకేష్ అన్నని ఇష్టం వచ్చినట్టు. నా కొడుకేమన్నా రేపు నీకు ఉంటాడు అనుకుంటున్నావా, నీకేమన్నా చేస్తారనుకుంటున్నావా, నీలాంటి వాళ్ళందరూ వాళ్ళ కోసం పనిచేసి జీవితాలు నాశనం చేసుకుంటారు. చంద్రబాబు గవర్నమెంట్లోనే నేను తెలుగుదేశం నాయకులను కొడితేనే చంద్రబాబు నన్ను ఏమన్నా పీకాడు అనుకుంటున్నావా, నల్గొండలో నేను డిఎస్పీగా ఉండేవాడిని చంద్రబాబు ప్రీవియస్గా ఫస్ట్ టర్మ్లో సీఎంగా ఉన్నప్పుడు, 1995 నుంచి 2004 వరకు సీఎంగా ఉన్నప్పుడు. గుత్తా సుఖేందర్ రెడ్డి అల్లుడు కంచర్ల భూపాల్ రెడ్డి నీకు తెలుసా అన్నాడు. తెలుసు సార్, ఇంతకుముందు మా పార్టీలో ఉండేవాడు, విన్నాను, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆడిని నేను కాలితో తన్నాను, ఎందుకు అతన్ని తన్నామని కూడా చంద్రబాబు నన్ను అడగలా. గుత్తా సుఖేందర్ రెడ్డిని కొట్టాను నేను, ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిని, ఎందుకు అతన్ని కొట్టామని కూడా చంద్రబాబు నన్ను అడగలా. అటువంటిది నీలాంటి వాళ్ళని ఏం చేస్తే నన్ను ఎందుకు అడుగుతారు. రేపు గవర్నమెంట్ వచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రి అయినా మమ్మల్ని ఏం పీకలేడు, ఏం పీకడు. ఇట్లా ఇంకా చంద్రబాబు నా కొడుకు కోసం నువ్వు వీడియోలు చేస్తావా, జగన్మోహన్ రెడ్డిని మాట్లాడతావా, వైసీపీ మంత్రులను కొడాలి నానిని మాట్లాడతావా, రోజాని మాట్లాడతావా, విజయసాయి రెడ్డిని మాట్లాడతావా, నీకేంట్రా అవసరం. నా కొడక నువ్వు ఇంకోసారి బయటికి వెళ్ళి వీడియోలు చేస్తే నేను చంపేస్తాం. లోకేష్ గారు కోసం నువ్వు మాట్లాడతావా, ఆడేమన్నా పీకుతాడు అనుకుంటున్నావా అని ఇక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు బూతుల్లో కూడా. చంద్రబాబు గారిని, లోకేష్ అన్న నేరుగా ఆ లంజా కొడుకులు ఏమన్నా పీకుతారా మమ్మల్ని, అసలు వాళ్ళు గెలుస్తారా, జగనే సీఎంగా ఉంటాడు, ఏం పీకుతారు జగన్ మీరు అని రకరకాలుగా తిడుతూ ఒకవైపు నన్ను వీళ్ళు కొడుతున్నారు, విజయపాల్ తిడుతున్నాడు. సునీల్ కామ్గానే ఉన్నాడు. సునీల్ 1 అవర్లో ఒక 2-3 సార్లు మాట్లాడాడు అంతే. కొట్టింది జడ్జి ముందు చెప్తావా అని ఒకసారి అడిగాడు. నా బ్యాంక్ స్టేట్మెంట్ కూడా తెప్పించారు. అంటే నాకు ఎవరి దగ్గర నుంచి అన్న డబ్బులు వస్తున్నాయా ఏంటి అని. అలా బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకొని దాంట్లో ఉన్న వాటి మీద నన్ను క్వశ్చన్లు వేస్తున్నారు. అలా ఎవరి దగ్గర నుంచి ఏం డబ్బులు రాలేదు, బట్ ఒక ట్రాన్సాక్షన్ ఉంది, అంటే నా దగ్గరికి ఒక బల్క్ అమౌంట్ వచ్చింది, నేను వేరే వాళ్ళకి పంపించున్నాను. అది నాకు వచ్చిన అమౌంట్ కాదు, వేరే వాళ్ళకి ఇవ్వడం కోసం నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశారు. అది నేను మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తున్నా. అది అడిగారు, ఇంత అమౌంట్ నీ అకౌంట్కి ఎందుకు వచ్చింది, ఎవరికి పంపించావు అని ఇవన్నీ చెప్తున్నాయి. ఇవన్నీ కూడా కేసులు పెట్టి నిన్ను లోపలేస్తాం అది ఇదని బెదిరిస్తూ ఒక 1/2 అవర్ అలా కొట్టారు. 1/2 అవర్ తర్వాత ప్యాంటు తీసేయనన్నారు. నేనేం మాట్లాడలా, ప్యాంటు తీసేయరా.
సార్ 2 చేతులు కట్టేసి ఉన్నారు, నేను ఎలా తీస్తాను ప్యాంట్ అన్న. వాళ్ళే ఇక్కడ ఉన్న 5గురే ప్యాంట్ తీసేశారు. ఇక బాడీ మీద ఏం లేకుండా చేసేసారు. చేసి నా 2 కాళ్ళు, ఈ 2 కాళ్ళు ఇలా ఒక కాలు ఇటు ఒక కాలు ఇటు కింద నేల మీద కూర్చోబెట్టారు. ఒక కాలు ఇటు ఒక కాలు ఇటు చెరోవైపు ఒక అతను ఇటు ఒక అతను ఇటు గట్టిగా ఇలా ఇక చీలిపోతుంది బాడీ అన్నట్టుగా ఇలా లాగి ఈ కాలు మీద ఒక అతను ఈ కాలు మీద ఒక అతను కదలకుండా కాళ్ళు కదలకుండా కూర్చున్నారు ఇలాగ. ఓకే. కాళ్ళ మీద కూర్చొని అరికాళ్ళ మీద కొట్టడం మొదలుపెట్టారు. పైన కరెంట్ షాక్ పెడతానే ఉన్నారు. అట్లా ఒక అరగంట మళ్ళీ. ఓకే. ఆ అరగంట సేపు కూడా నువ్వు చంద్రబాబు చెబితేనే ఈ వీడియోలు చేస్తున్నానని నువ్వు చెప్పాలి. ఒక వీడియోలో చెప్పాలి, నువ్వు కెమెరాలో ఇప్పుడు షూట్ చేస్తాం. లోకేష్ నీకు నెల నెల డబ్బులు ఇస్తుంటేనే నువ్వు ఈ వీడియోలు చేస్తున్నా అని చెప్పి చెప్పాలి అని. ఆ తర్వాత నువ్వు నిన్ను కొట్టావని జడ్జి ముందు చెప్తావా? ఒకవేళ నువ్వు జడ్జి ముందు చెబితే నిన్ను మళ్ళీ అరెస్ట్ చేస్తాం, ఈసారి తీసుకొచ్చి ఇంకా కొడతాం. అసలు ఇప్పుడు అరెస్ట్ అన్నా చూపించాం, ఈసారి అరెస్ట్ కూడా చూపించాం. ఎక్కడో ఏదో చేసి యాక్సిడెంట్లో చచ్చాడంటాం. ఏం పీకుతారు? చంద్రబాబు ఆపగలుగుతాడా దీన్ని? లోకేష్ ఏం పీకగలుగుతాడు? పదే పదే అంటే నన్ను తిడుతూనే మళ్ళీ వాళ్ళ పేర్లు తీసుకొచ్చి ఓకే. నన్ను బెదిరిస్తున్నారు. వాళ్ళు ఏం చేయరు, వాళ్ళు మమ్మల్ని ఏం పీకలేరు, లేదా వాళ్ళు నీకేమీ చేయరు అనే విధంగా మాట్లాడుతూ తిడుతూ, నువ్వు జడ్జి ముందు చెప్పినా ఇప్పుడు నీ బాడీ మీద ఏమన్నా గాయాలు కనిపిస్తున్నాయా, అంటే బ్లడ్ వచ్చిందా, ఏమన్నా ఫ్రాక్చర్స్ అయినాయా, కాబట్టి అదేమి నువ్వు ప్రూవ్ చేయలేవు జడ్జి ముందు. కానీ నువ్వు చెబితే నువ్వు పొద్దున నీ కొడుకుని చూసి ఎమోషనల్ అయ్యావు కదా పైకి వచ్చేటప్పుడు. నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వీడియోలు చేసినా, లేదా మేము కొట్టామనే విషయం జడ్జి ముందు చెప్పినా, నీకు నీ కొడుకు కూడా ఉండడు, నీ ఫ్యామిలీని కూడా నాశనం చేస్తాం. నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత వీడియోలు చేయకూడదు, కొట్టామని జడ్జి ముందు చెప్పకూడదు. ఒకవేళ నువ్వు వీడియోలు చేయాలి అనుకుంటే వైసీపీకి అనుకూలంగా చెయ్యి, తెలుగుదేశం పార్టీ మీద చెయ్యి. మేము చెప్తాం సీఎం గారికి, నీకేం కావాలంటే అది హెల్ప్ చేస్తారు, నువ్వేం అడిగితే అది చేస్తారు. వైసీపీకి అనుకూలంగా చేయి, నువ్వు చేయాలనుకుంటా అంటే, లేదు సార్ నేను అసలు ఇంకా వీడియోస్ చేయను అని చెప్పాను నేను. జడ్జి ముందు చెప్తావా అన్నారు. అంటే నేను చెప్తాను అంటే మళ్ళీ ఇంకా కొడతారు. లేదు సార్ జడ్జి ముందు కూడా నేను చెప్పను అని చెప్పా. అలా ఇంకొక 1/2 అవర్, మొత్తం 1 అవర్ నన్ను కొట్టారు. కొట్టిన తర్వాత 1 అవర్ తర్వాత కొట్టడం ఆపేసిన తర్వాత లేచి నిలబడి అటు ఇటు నడవమన్నారు. లేచి నిలబడాలంటే నా కాళ్ళు నాకు సహకరించట్లా, అసలు కాళ్ళు ఇలా దగ్గరికి రావట్లా, స్ట్రైట్గా రావట్లా, చేతులు కూడా వంకర్లు పోయినాయి, ఇలా ఇలా అయిపోయినాయి. నేను నిలబడాలంటే అసలు నాకు ఇప్పటికీ గుర్తుంది అది. నేను లేచి నిలబడాలి అంటే నా కాళ్ళు 2 ఇలా పెట్టుకొని ఇలా ఇలా చేతులు వణుకుతూ ఉన్నాయి. అంటే కరెంట్ షాక్ పెట్టున్నారు, కొట్టున్నారు, విపరీతమైన పెయిన్. 2 కాళ్ళు ఇలా రావట్లా, చేతులు కూడా స్ట్రైట్గా ఇలా రావట్లా, ఇలా ఇలా ఇది కూడా ఇంత షేక్ అవుతూ ఉన్నాయి బాడీ అంతా. నువ్వు లేచి నడుస్తావా మళ్ళీ కొట్టమంటావా అంటున్నారు. లేవలేకపోతున్నాను సార్ నేను అంటే, నువ్వు లేచి నిలబడి నడవాల్సిందే అని. సరే మెల్లగా అలా అలా దగ్గరికి తీసుకొని ఒక్కొక్క అడుగు ఇలా ఇలా వేస్తున్నా. అలా ఒక 20 నిమిషాలు ఆ రూమ్లో అటు ఇటు నడిస్తే అప్పటికి కొంచెం నడవగలిగిన స్టేజ్కి వచ్చాను నేను. అప్పటికి కాళ్ళు దగ్గరకు రావట్లేదు, చేతులు షివరింగ్ ఆగట్లేదు, బట్ నడవగలిగిన స్టేజ్కి వచ్చాను, నిలబడగలిగిన స్టేజ్కి వచ్చాను. ఆ తర్వాత నన్ను ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకి తీసుకొచ్చారు. కిందకి తీసుకొచ్చిన తర్వాత ఒక 2 అవర్స్ గ్యాప్ ఇచ్చి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అక్కడికి వెళ్ళగానే జీజీహెచ్ సూపరింటెండెంట్ వచ్చింది. ఆవిడే రఘురామకృష్ణరాజు గారి కేసులో కూడా ఏం లేదని చెప్పి రిపోర్ట్ వచ్చింది. నా ఎదురుగా టేబుల్లో వచ్చి కూర్చుంది. తల కూడా పైకి ఎత్తలేదు, నన్ను చూడలేదు, నా పేరేంటో అడగలేదు, అసలు నన్ను ఏం టెస్ట్ చేయలేదు, ఏం లేదు. వచ్చి కూర్చుంది, టేబుల్ మీద పేపర్ పెట్టుకొని నో ఇంజూరీస్ అని రాసింది, వెళ్ళిపోయింది. వచ్చి సంతకం పెట్టి వెళ్ళే గ్యాప్లో కనీసం నా మొహం కూడా చూడలా. ఓకే. నో ఇంజూరీస్ అని చెప్పి రాసి వెళ్ళిపోయింది.
అక్కడి నుంచి మళ్ళీ నన్ను సిఐడి ఆఫీస్కి తీసుకెళ్ళారు, కోర్టుకు తీసుకెళ్లకుండా. మళ్ళీ అక్కడ ఒక 2-3 అవర్స్ నువ్వు జడ్జి ముందు చెప్పకూడదు, చెప్తే నీకు బెయిల్ రాదు, నీకు ముందు కూడా ఒక అతను ఇలాగే చెప్పాడు, అతనికి కూడా బెయిల్ రాలేదు, ఒకవేళ నువ్వు జడ్జి ముందు చెబితే మళ్ళీ ఇంకో రౌండ్ ఉంటుంది నీకు, లేదా అని కాసేపు బెదిరించారు చెప్పకూడదు అని. ఆ తర్వాత కొన్ని వైట్ పేపర్స్ మీద సంతకం పెట్టించుకున్నారు. అలాగే ఒక ఫాల్స్ అలిగేషన్స్ తోటి ఒక రిపోర్ట్ రాసి ఆ పేపర్స్ మీద సంతకం పెట్టమన్నాడు. సిఐ శ్రీనివాసరావు అతని పేరు. ఇప్పుడు కూడా పోస్టింగ్లో ఉన్నాడు మా గవర్నమెంట్లో కూడా. అతను ఏంటి సార్ అంటే చదివాను ఆ పేపర్లు, ముందు సంతకం పెట్టున్నప్పుడు కళ్ళకి కొన్ని లైన్స్ అయితే చదవగలుగుతాం కదా, కనిపిస్తాయి కదా. రైట్. నేను ఏదో డబ్బులు డిమాండ్ చేశా అని, ఇవ్వకపోతే చంపేస్తా అని బెదిరించినట్టుగా ఉంది ఆ స్టేట్మెంట్. ఇక 5-6 పేజెస్లో ఏమేమి రాసి ఉన్నారో తెలియదు. ఫస్ట్ పేజ్లోనే ఒక 2-3 లైన్స్ చదవగానే, సంతకం పెట్టే లోపు ఆ 2-3 లైన్స్ చదివితేనే ఏంటి సార్ ఇదంతా, నేను ఇవన్నీ ఎక్కడ చేశాను సార్ అంటే, నా కొడక నువ్వు ఇప్పుడు సంతకం పెడతావా లేకపోతే పెట్టించమంటావా అన్నారు. అంటే ఒకవేళ నేను పెట్టను అంటే మళ్ళీ తీసుకెళ్ళి కొడతారు. ఇక నేను చేయగలిగింది ఏముంది, వాళ్ళు ఏమన్నా చేసుకొని ఇక కామ్గా ఇక క్వశ్చన్ చేయటం మానేసా. మిగిలిన పేపర్లో ఏముందో కూడా చదవటం, సంతకం పెట్టేలోపు మళ్ళీ కూడా ఇంకో 2-3 లైన్లు ప్రతి పేపర్లో చదవచ్చు. కానీ ఇక వేస్ట్ అనిపించింది, వాళ్ళు ఏం రాస్తే దానికి నేను సంతకం పెట్టాల్సిందే, నా పరిస్థితి అదే అని నాకు అర్థమైంది. కామ్గా అన్ని పేపర్స్లో సంతకం పెట్టాను. అందులో ఏమేమి రాశారో ఇప్పటికీ నాకు తెలియదు. ఓకే. పెట్టించుకొని, నువ్వు ఎట్టి పరిస్థితిలో చెప్పకూడదు, చెప్తే మళ్ళీ ఇంకో కేసు పెట్టి తీసుకొస్తాం, ఈసారి చంపేస్తాం, నీ ఫ్యామిలీ జోలికి కూడా వస్తాం, ఇట్లా రకరకాలుగా బెదిరించి భయపెట్టి కోర్టు దగ్గరికి తీసుకెళ్లారు. నైట్ కోర్టు అంటే జడ్జి గారి ఇంటికి తీసుకెళ్లారు. నైట్ 9-9:30 అయింది. అక్కడికి తెలుగుదేశం పార్టీ నాయకులు, నా బంధువులు, స్నేహితులు, కార్యకర్తలు చాలామంది వచ్చున్నారు అక్కడికి. వాళ్ళలో కొంతమంది నాయకులతో లోకేష్ అన్న ఓ మాట చెప్పి పంపించారు. వాడికి ఏం జరిగిందో అంటే, నేను ఆసుపత్రికి వెళ్ళి మళ్ళీ తీసుకెళ్లే టైంలో అందరికి అర్థమైపోయింది నన్ను కొట్టారు అనేది, బయటికి చూశారు కాబట్టి పార్టీ వాళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. వాడికి ఏం జరిగిందో అది ధైర్యంగా జడ్జి గారి ముందు చెప్పండి, నేను చూసుకుంటాను, వాడిని భయపడొద్దని చెప్పండి అని లోకేష్ అన్న పార్టీ నాయకుల ద్వారా ఆ మాట నాకు చెప్పించాడు. అప్పటి వరకు చెప్పాలా లేదా, చెప్తే మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ తీసుకెళ్తారేమో, మళ్ళీ కొడతారేమో, అసలు చంపేస్తారేమో, నా ఫ్యామిలీ జోలికి వస్తారేమో అని భయపడుతున్నా నేను. ఇక ఆయన దగ్గర నుంచి ఆ మాట డైరెక్ట్గా వచ్చిన తర్వాత నాకు ధైర్యం వచ్చింది. ఓకే, ఒకవేళ మళ్ళీ ఏదన్నా చేయాలి అనుకుంటే నాకు ఖచ్చితంగా లోకేష్ అన్న, బాబు గారు ఉంటారు, చెప్పేయాలి అని చెప్పి డిసైడ్ అయ్యాను. జడ్జి గారి ముందుకు వెళ్ళినప్పుడు ఆవిడకి మొత్తం వాళ్ళు ఎలా కొట్టారు, ఏమేమి మాట్లాడారు, కొట్టేటప్పుడు ఎలా బెదిరించారు ఏంటని మొత్తం, కొట్టేటప్పుడు ఎంపీనే కొట్టాము, రఘురామకృష్ణరాజును కొట్టాము, ఏం పీకాడాడు, మమ్మల్ని ఏమన్నా పేగలిగాడా, నువ్వెంత, నీ పార్టీలో కూడా నీకంటే పెద్దోళ్ళని కొట్టాం, ఏం పేగలిగారు, మీరేం పేకలేరు మమ్మల్ని, జడ్జి కూడా మమ్మల్ని ఏం పేకదు అని జడ్జిని కూడా అన్నారు. అది కూడా చెప్పా జడ్జి గారికి, ఇలా కూడా అన్నారు మేడం అని చెప్పి మొత్తం చెప్పా. ఆవిడ మొత్తం నేను చెప్పిందంతా ఆవిడ రికార్డ్ చేసుకొని నైట్ 12 గంటలకు అట్లా మెడికల్ టెస్టుల కోసం జీజీహెచ్కి రిఫర్ చేశారు, పంపించారు. రాత్రి అంతా మళ్ళీ ముందు రోజు రాత్రి నాకు నిద్ర లేదు. మళ్ళీ రాత్రి అంతా ఒక 7-8 రకాల టెస్టులన్నీ, ఈసీజీలు, అవి స్కిన్ను, ఎముకలు, వీటన్నిటికి, హార్ట్, వీటన్నిటికి సంబంధించిన అన్ని చెకప్లు చేశారు. అందులో ఒక 2-3 డాక్టర్స్కి మాత్రం ఇంజురీస్ లైట్గా కనిపించినాయి. అంటే ఇక్కడ చెయ్యి ఆల్మోస్ట్ ఒక 1.5 hour ఈ తాళ్ళతో గట్టిగా కట్టేస్తున్నారు కాబట్టి ఇక్కడ బ్లడ్ క్లాట్ అయ్యి, ఇక్కడ కొంచెం చేతులు వాచి ఉండి, కాళ్ళు కొంచెం వాచి ఉండి, అది వాళ్ళకి అర్థమైంది. సో వాళ్ళకి అర్థమైంది, వాళ్ళు రాశారు సంథింగ్ ఏదో జరిగింది, అబ్నార్మల్గా జరిగింది అని. బ్లడ్ ఉండడం లేకపోతే ఎముకలు విరగడం అట్లాంటివి ఏం జరగలేదు కదా. వాళ్ళకి కనిపించిన చిన్నవి మాత్రం వాళ్ళు మెన్షన్ చేశారు. బట్ మార్నింగ్ మళ్ళీ ఆ రిపోర్ట్ని మళ్ళీ జడ్జి గారికి పంపించాల్సింది ఎవరు, మళ్ళీ సూపరింటెండెంట్ ప్రభావతి. ఓకే. ఆవిడ మళ్ళీ వీళ్ళు రాసినవన్నీ చెత్తబొట్టలో పడేసి మళ్ళీ పొద్దున్నే నో ఇంజూరీస్ అని చెప్పి మళ్ళీ రాసి పంపించింది జడ్జి గారికి. మళ్ళీ రోజు మధ్యాహ్నం 2-3 గంటల టైంలో జడ్జి గారి ముందుకు తీసుకెళ్లారు. మళ్ళీ అక్కడ చెప్పా, మేడం నాకు ఇంత పెయిన్స్ ఉన్నాయి, ఇంత టార్చర్ చేశారు నన్ను,
ఒక్క ఇంజెక్షన్ ఇవ్వలేదు, ఒక్క ట్యాబ్లెట్ ఇవ్వలేదు, ఫుడ్ పెట్టలేదు, రాత్రి అంతా నన్ను నిద్రపోనివ్వలేదు. 48 అవర్స్ నుంచి నాకు నిద్ర లేదు. అసలు నిన్న ఆవిడ నన్ను చూడకుండానే నో ఇంజ్యూరీస్ అని చెప్పి రాసేసి వెళ్ళిపోయింది. నాకు ఆవిడిచ్చే రిపోర్ట్ మీద నమ్మకం లేదు. రఘురామకృష్ణరాజు గారిని రిఫర్ చేసినట్టు నన్ను కూడా ఆర్మీ హాస్పిటల్కి రిఫర్ చేసి అక్కడ టెస్టులు చేయించండి, లేదంటే ఏదన్నా రెప్యూటెడ్ ప్రైవేట్ హాస్పిటల్లో చెక్ చేయించండి. వాళ్ళు నన్ను ఇంత టార్చర్ చేసినా వాళ్ళు గవర్నమెంట్కి అనుకూలంగా రాస్తారని నాకు అనుమానం ఉంది అని అన్న. ఇక ఆవిడకి అర్థమైపోయింది. రాత్రి 1 అవర్ వాళ్ళ ఇంటి దగ్గర ఆవిడకి మీరు నేను ఎంత డిస్టెన్స్లో ఉన్నాం అంత డిస్టెన్స్లో కూర్చొని గంటసేపు ఏం జరిగిందో చెప్పాను. ఆవిడ డాక్టర్ కాకపోవచ్చు, ప్రూఫ్స్ ఆమె దగ్గర లేకపోవచ్చు, కానీ నన్ను కొట్టారా లేదనేది ఆవిడకి అర్థమైపోయింది కదా రాత్రి. ఆవిడకి అర్థమైంది. సో ఆవిడక మీరు అతన్ని ఎంత టార్చర్ చేశారో, అతన్ని ఎంత ఇబ్బంది పెట్టారో అర్థమవుతుంది. ఈ 386 అనే సెక్షన్ అతన్ని అరెస్ట్ చేయడం కోసమే మీరు డబ్బులు తీసుకున్నాడని, చంపేస్తానని బెదిరించాడనేది కావాలని పెట్టారు మీరు అరెస్ట్ చేయడం కోసం. 7 years అబోవ్ శిక్ష పడే సెక్షన్ ఉంటే అరెస్ట్ చేయొచ్చు కాబట్టి, 41 నోటీస్ కాకుండా అరెస్ట్ చేయొచ్చు కాబట్టి మీరు వాంటెడ్గా ఇది పెట్టారని అర్థమవుతుంది. మీరు అతనికి డబ్బులు ఇచ్చినట్టు కానీ, అతను బెదిరించినట్టు కానీ ఏ ప్రూఫ్ చూపించలేకపోయారు. మా లాయర్సు, పార్టీ లీగల్ సెల్ లాయర్సు, భాను గారు అని నా పర్సనల్ లాయర్, వాళ్ళంతా గట్టిగా జడ్జి గారి ముందు బాగా ఫైట్ చేశారు. గవర్నమెంట్ లాయర్ దగ్గర ఏం సబ్జెక్ట్ లేదు. సో జడ్జి గారి ముందు వాళ్ళదే తప్పని తేలింది. పైగా నన్ను కొట్టారనేది ఆవిడకి అర్థమైంది, రిపోర్టుల్లో ఉన్నా లేకపోయినా. ఆవిడ రిమాండ్ రిజెక్ట్ చేస్తున్నాను, మీరు కావాలి ఆ సెక్షన్స్ కూడా కొట్టేస్తున్నాను, మీరు కావాలంటే 41 నోటీస్ ఇవ్వండి, లేదా వ్యక్తిగత పూచీకత్తు తీసుకొని పంపించేయండి అని చెప్పింది. అలా చెప్పగానే పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇక నన్ను అక్కడే వదిలేసి, నాకు 41 నోటీస్ ఇవ్వడం కానీ, నాతో పూచీకత్తు తీసుకోవడం కానీ, ఎక్కడ సంతకాలు పెట్టించుకోవడం కానీ అప్పటి నుంచి మళ్ళీ వాళ్ళు ప్రయత్నమే చేయలే. ఎందుకంటే వాళ్ళ టార్గెట్ అయిపోయింది. వాళ్ళు కేసు పెట్టడం, నన్ను జైలుకి పంపించడం కాదు వాళ్ళ టార్గెట్. నన్ను తీసుకెళ్ళాలి, కొట్టాలి, నేను మాట్లాడకుండా ఆపేయాలి. వాళ్ళు అనుకున్న టార్గెట్ అయిపోయింది. సో అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ఇక సో ఫస్ట్ అండ్ లాస్ట్, ఇంకా తర్వాత ఎప్పుడు అట్లాంటి హ్యాండ్లింగ్ చేయలేదు? తర్వాత ఎప్పుడు మళ్ళీ నేను ఆ తర్వాత 2 yearsలో నేను ఎప్పుడు ఏపీకి వెళ్ళలేదు. మళ్ళీ ఎలక్షన్ 12 కేసులు ఉన్నాయి, ఆల్మోస్ట్ 12 కేసులు. అంటే అవును, అదొక్క ఫస్ట్ అనుకుంటే మిగతా అది ఫస్ట్ది కాదు, దానికంటే 2 years ముందు నుంచే కేసులు ఉన్నాయి. అప్పుడు అరెస్ట్ చేసేటప్పటికి అది 8వ కేసు. ముందు కేసులు అన్ని కేసులు పెట్టున్నా కానీ నన్ను అరెస్ట్ చేయలేకపోయారు. నేను ఏపీలో లేను కాబట్టి, నేను బెంగళూరులో ఉన్నాను కాబట్టి నన్ను అరెస్ట్ చేయలేకపోయారు. ఆ కేసులో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కూడా మళ్ళీ నేను ఏపీ వెళ్ళలేదు కాబట్టి, హైదరాబాద్లోనే ఉన్నాను కాబట్టి, ఆల్రెడీ ఒకసారి తీసుకెళ్ళి కొట్టినా మళ్ళీ వీడియోలు చేస్తున్నా కాబట్టి, మళ్ళీ తీసుకెళ్ళి కొట్టినా కానీ మళ్ళీ చేస్తాడేమో, ఇంకా కొంచెం ఎక్కువ చేస్తాడేమో అనో ఏ ఉద్దేశమో తెలియదు, కానీ మళ్ళీ అరెస్ట్ అయితే అవ్వలేదు. ఎలక్షన్ టైంలో ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఏపీలో వెళ్ళాను. ఇంకా ఆ టైంలో వాళ్ళు కేసులు పెట్టే పరిస్థితి లేదు కాబట్టి పెట్టలేకపోయారు. చాలా ఇబ్బంది పడ్డావు నిజంగా. మీ పిల్లోడు, చిన్న పిల్లోడు, ఇది మంత్స్ టైంలోంచి ఏముంది 2 years అంటే పెద్ద ఏముంది, తండ్రికి దగ్గర దూరం అవటం అంటే పెయిన్. అరెస్ట్ తర్వాత దాదాపు 6 months మళ్ళీ నా దగ్గర లేడు. అంటే వాళ్ళు ఒక చోట నేను అరెస్ట్ చేశారు, అప్పుడే మళ్ళీ కేసులు ఉన్నాయి, మళ్ళీ అరెస్ట్ చేస్తారేమో అని హైదరాబాద్ వచ్చి సీక్రెట్గా ఉండాల్సి వచ్చింది. సో ఆ టైంలో ఆ 6 months నా దగ్గర లేడు వాడు. సో అప్పటికి 2 years మేమిద్దరం, నేను నా వైఫ్తోనే వాడికి అలవాటు, నాతోనే ఉండేవాడు. సో రాత్రి పడుకున్న తర్వాత మళ్ళీ midnight కూడా లేచి నాన్న కావాలి అని ఏడ్చేవాడు. వాడు ఏడుస్తుంటే ఇంట్లో వాళ్ళు వాడిని ఎలా ఆపాలో తెలియక నాకు వీడియో కాల్ చేసేవాళ్ళు నన్ను చూపించడం కోసం. వాడు అక్కడ ఏడుస్తుండేవాడు, నేనేం చేయలేను. నేను అక్కడికి వెళ్తే గవర్నమెంట్ నిఘా ఉంటుందేమో, మళ్ళీ నన్ను అరెస్ట్ చేస్తారేమో, మళ్ళీ ఇబ్బందులు పడతామేమో అని నేను వెళ్ళలేను. వాడు అలా ఏడుస్తుంటే ఎవరికైనా ఏ ఫాదర్కైనా అంత చిన్న పిల్లాడు ఏడుస్తుంటే ఎలా ఉంటుంది. వాడు అక్కడ ఏడుస్తుంటే నేను ఇక్కడ ఏడవాల్సి వచ్చేది. అంటే నేను పార్టీ కోసం పనిచేస్తున్నందుకు నేను ఇబ్బందులు పడితే అది ఓకే. మా మదర్ని ఇబ్బందులు పెట్టే, మా మదర్ మీద ఒక కేసు పెట్టారు, 2 రోజులు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు, నన్ను భయపెట్టడం కోసం, నన్ను ఏపీకి తీసుకెళ్ళటం కోసం.
ఆవిడ మీద కూడా ఫేక్ కేసు పెడితే జడ్జి రిమాండ్ రిజెక్ట్ చేసి పోలీసులను తిట్టి పంపించింది. ఇదో పనికిమాలిన కేసు, మీరు కావాలని పెట్టిన కేసు అని అర్థం అవుతుంది అని చెప్పి పోలీసులను తిట్టి రిమాండ్ రిజెక్ట్ చేసి పంపించింది. మా ఫాదర్ ఒక 4 సంవత్సరాలు ఒక కేసులో కోర్టు చుట్టూ తిరగాల్సి వచ్చింది. నేను రాజకీయం చేసినందుకు వాళ్ళకి ఏం రాజకీయాలకు సంబంధం లేదు. నా కొడుకు ఆ ఏజ్లో వాడికి దూరం అయ్యా, వాడిని ఏడిపించా, లేకపోతే వాడిని రిలేటివ్స్కి కానీ మా పేరెంట్స్కి కానీ వాళ్ళ పేరెంట్స్కి కానీ ఎవరి దగ్గరికి వాడు వెళ్లకుండా నేను వాడి లైఫ్లో వాడి బాల్యాన్ని అందరికీ నేను దూరం చేశా. ఆ టైంలో మిడ్ నైట్ ఫోన్ చేస్తే నేను ఇక్కడ కూర్చొని ఏడవడం తప్ప నేనేం చేయలేను. నేను చేస్తున్న పనికి ఇంతమందిని బాధ పెడుతున్నా అని బాధపడేవాడిని. కానీ ఓకే, ఇంకొక 2 సంవత్సరాలు, సంవత్సరంన్నర ఈ బాధలు తర్వాత ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఓడిపోతాడు అని నా నమ్మకం. ఎందుకంటే స్వతంత్ర భారతదేశంలో ఇంత అరాచకం చేసినవాడు, ఇంతగా గొంతులు నొక్కేసినవాడు, ఇంతగా రాజ్యాంగాన్ని అపహాస్యం చేసినవాడు, ప్రజాస్వామ్యం అంటే లెక్కలేనివాడు జగన్మోహన్ రెడ్డి మాత్రమే భారతదేశ చరిత్ర మొత్తంలో అత్యంత నీచమైన ముఖ్యమంత్రి. ప్రజాస్వామ్యానికి, స్వేచ్ఛకి, స్వతంత్రానికి అలవాటు పడిన ప్రజలు ఇతన్ని మళ్ళీ గెలిపిస్తారని నాకు ఏమాత్రం వాడిని గెలిపిస్తారనే నమ్మకం నాకు లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఘోరంగా ఓడిస్తాడని తెలుసు. ప్రజలు ఎంత ధైర్యం చేయగలిగితే అంత ఘోరమైన ఓటమి అతనికి ఉంటుందని నాకు తెలుసు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం గెలుస్తుందనేది నాకు చాలా క్లారిటీ ఉంది. ఎందుకంటే ప్రజలు వాళ్ళ బతుకు వాళ్ళు బతకలేని పరిస్థితి, వాళ్ళ ఆస్తులు వాళ్ళకు ఉంటాయని నమ్మకం లేని పరిస్థితి, లేదా ప్రభుత్వం తప్పు చేస్తే ఇది తప్పు అని ఎత్తి చూపితే అకారణంగా వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని టార్చర్ చేసే పరిస్థితి. వీటిని భరించడానికి ప్రజలు సిద్ధంగా లేరు. కానీ అతను వాలంటీర్ సిస్టమ్, అతని బెదిరింపులకి ఏమన్నా భయపడి కొంతమంది వేస్తారేమో. అయినా ప్రభుత్వం పోతుంది. జనాల్లో ఉన్న భయం ఎంత పోతే అన్ని ఎక్కువ సీట్లు వస్తాయి అని నమ్మేవాడిని. కాబట్టి ఓకే, ఈ కష్టాలున్నా, ఈ ఇబ్బందులున్నా, ఇంకో 1.5 సంవత్సరం 2 ఏళ్ళు ఇన్నేళ్ళు కష్టపడ్డాం, లేదా ఆల్రెడీ చూడాల్సిన నరకం చూసాం. తీసుకెళ్ళి కొట్టారు, ఇబ్బందులు పెట్టాం, ఇబ్బందులు పడ్డాం, అన్నీ చేసాం. బట్ ప్రతి సందర్భంలో నా మీద కేసులు పెట్టి నన్ను కొట్టినప్పుడు కానీ, మా మదర్ మీద కేసు అప్పుడు కానీ బాబు గారు, లోకేష్ అన్న నా ఫ్యామిలీ మొత్తాన్ని పిలిచి వాళ్ళకి ధైర్యం చెప్పారు. వాడు నా తమ్ముళ్ళలాగా, వాడికి ఏ ఇబ్బంది వచ్చినా నేను చూసుకుంటాను, ఏం భయం లేదు, మనం ఒక రాక్షసుడి మీద పోరాటం చేస్తున్నాం, మా మీద కూడా కేసులు పెడుతున్నారు, సో ఇబ్బందులు ఉంటాయి కానీ మనం పోరాటం చేస్తున్నాం, ఖచ్చితంగా వాడికి ఏ ఇబ్బంది వచ్చినా మీకు మేమున్నాం, వాడు నా తమ్ముళ్ళలాగా, రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాడిని బాగా చూసుకుంటాం మేము, మాకు వదిలేయండి, మీరు ధైర్యంగా ఉండండి అని నా కుటుంబానికి ధైర్యం ఇచ్చారు. మొదట్లో వాళ్ళు కొంచెం ఎలా ఏంటి ఏమవుతుంది లైఫ్, ఏం చేస్తారు అనే భయం ఉన్నా, స్వయంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్నే ధైర్యం చెప్పిన తర్వాత, వాళ్ళే మాట ఇచ్చిన తర్వాత కొంత వాళ్ళకు కూడా ఓకే, ఇబ్బందులున్నా మనకి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి కంటే లోకేష్ గారి కంటే పెద్దోళ్ళు ఎవరు ఉంటారు, అంత పెద్దోళ్ళే ధైర్యం చెప్పిన తర్వాత, మాట చెప్పిన తర్వాత ఇక ఇబ్బంది ఏముంది, ఎలాగోలా వాళ్ళు చూసుకుంటారు, ఇన్నేళ్ళు కష్టపడ్డాం, ఇంకో 1.5 సంవత్సరం 2 ఏళ్ళు ఎలాగోలా గడిపేస్తే జగన్మోహన్ రెడ్డి పోతాడు, మంచి రోజులు వస్తాయి అనే నమ్మకంతో వాళ్ళు కూడా ఆ తర్వాత నుంచి నన్ను ఎక్కువ ప్రెజర్ చేయడమో, నన్ను వెనక్కి లాగడమో ఎప్పుడు చేయలే. ఇప్పుడు మరి విజయపాల్ గారిది ఇప్పుడు చూసినట్టయితే సుప్రీంకోర్టు బెయిల్ రిజెక్ట్ చేసింది. అవును, రఘురామకృష్ణరాజు గారిని కస్టోడియల్ టార్చర్ చేసిన కేసులో. ఇప్పుడు అదే కేసు నన్ను కస్టోడియల్ టార్చర్ చేసిన దానికి సంబంధించి అలాంటి కేసే నేను పెట్టబోతున్నా. కాకపోతే నా కేసులో ఇంకా ఆ రోజు కొట్టిన 5గురు ఎవరో అన్ఐడెంటిఫైడ్ పర్సన్స్, నాకు కూడా కొంచెం వాళ్ళని ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేస్తున్నా. అట్లాగే రఘురామకృష్ణరాజు గారు అంటే ఆయనకు ఆర్థికంగా ఏ ఇబ్బంది లేదు కాబట్టి కేసు హైకోర్టు అయినా సుప్రీంకోర్టులో అయినా ఆయన ఏ లాయర్ని అయినా పెట్టుకొని చేయగలడు కాబట్టి ఆయన చాలా త్వరగా కేసు పెట్టగలిగాడు. నేను కొంచెం అది పార్టీతో, లీడర్స్తో వాళ్ళతో డిస్కస్ చేసి, లాయర్స్తో డిస్కస్ చేసి ప్రాపర్గా నా కేసులో నన్ను ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కడిని వదిలే ఉద్దేశం నాకు లేదు. 100% వదిలిపెట్టను. ఎవడెవడైతే నన్ను కొట్టాడో, ఎవడెవడైతే నన్ను ఆ కేసులో అక్రమంగా అరెస్ట్ చేసి ఇబ్బందులు పెట్టాడో, ప్రతి ఒక్కడికి వాడి జీవితాంతం గుర్తుంచుకునే విధంగా నేనైతే ట్రీట్మెంట్ ఇప్పిస్తా, 100% చేస్తా. బట్ దాన్ని కరెక్ట్గా అందరినీ మళ్ళీ తప్పించుకోవడానికి అవకాశం లేకుండా, ఎందుకంటే వాళ్ళందరూ పోలీసులు, వాళ్ళకి చట్టంలో ఉన్న లొసుగులు తెలుసు, ఎలా తప్పించుకోవాలనేది
వాళ్ళకి ఐడియా ఉంటుంది. అలాంటి అవకాశం కూడా వాళ్ళకి ఇవ్వకుండా తప్పు చేసిన వాళ్ళని పర్ఫెక్ట్గా ఫిక్స్ చేసి నేను కూడా నెక్స్ట్ వీకో విజయపాల్ మీద, సిఐ శ్రీనివాసరావు మీద, మిగిలిన పోలీసుల మీద, దీనికి సహకరించిన వాళ్ళందరి మీద నేను కూడా కేసు పెట్టబోతున్నా. సో ప్రజెంట్ నువ్వు అనుకున్న గవర్నమెంట్ వచ్చేసింది, ఎలా ఉంది పరిపాలన కూటమిది? ఖచ్చితంగా పరిపాలన చాలా బాగుంది. అంటే రాష్ట్రానికి పరిశ్రమలు ప్రభుత్వం వచ్చి 5-6 నెలలు కాకముందే లోకేష్ అన్న TCS 10,000 మంది ఎంప్లాయ్మెంట్తో TCS తీసుకొచ్చారు. మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీ వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్స్ పెడుతుంది, అనేక ఇన్వెస్ట్మెంట్స్ పెడుతుంది. రాజధాని కోసం సెంట్రల్ సపోర్ట్ స్టార్ట్ అయింది. అక్కడ రేపు జనవరి నుంచి రాజధాని యాక్టివిటీస్ స్టార్ట్ అవబోతున్నాయి. పోలవరానికి అమౌంట్ ఇచ్చారు, పోలవరం స్పీడ్ అవుతుంది. రైల్వే జోన్ శంకుస్థాపన జరగబోతుంది. 5-6 నెలల కాలంలోనే జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసాన్ని సరిచేసే క్రమంలో చాలా వేగంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇప్పుడు ప్రజలకి గత ప్రభుత్వంలో లాగా మనం ఏమన్నా మాట్లాడితే మన మీద కేసులు పెడతారనే భయం లేదు. అంటే ఇందాక అనుకున్నట్టు మార్ఫింగ్లు పెడితే, బూతులు వాడితే, రాజకీయాల్లో లేని మహిళల గురించి మాట్లాడితే కేసులు పెడతారు. అంతేగాని ప్రభుత్వాన్ని విమర్శిస్తే, విధానపరంగా విమర్శిస్తే, రాజకీయ విమర్శలు చేస్తే ఏం కేసులు పెట్టరు. లేదా వాళ్ళ ఆస్తులు లాగేసుకుంటారనే భయం లేదు, దందాలు చేస్తారనే భయం లేదు. ప్రజలు ముందు ప్రశాంతంగా బతుకుతున్నారు. ఇక మందుబాబులకైతే ఏదో విషపూరితమైన మద్యం పోసేది పక్కన పెట్టి క్వాలిటీ మద్యం, ఏదైనా రిస్కే అయినప్పటికీ విషపూరితమైన మద్యం తాగడానికి జనాలకున్న అలవాటు. దాన్ని ఆపితే ఆగేది కాదు. ఇవాళ ప్రపంచం అంతా నడుస్తున్న దాన్ని ఇక్కడేమి బ్యాన్ చేయలేము. జగన్మోహన్ రెడ్డి దాన్ని బ్యాన్ చేస్తానని చెప్పే దాన్ని తన సొంత ప్రాణులు తీసుకొచ్చి జనాలను చంపాడు. కొన్ని లక్షల మంది ఆరోగ్యాలు పాడవటానికి, కొన్ని వేల మంది చావుకి ఆ మద్యం కారణమైంది. ఇప్పుడు జనాలకి 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో ఎవడన్నా మందు తాగాలి అంటే ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడ బతికే వాళ్ళు తాగటమే తప్ప, బయట నుంచి వెళ్ళిన వాళ్ళు లేకపోతే అక్కడుండి కొంత ఆర్థికంగా బాగుండేవాళ్ళు ఎవరు ఆ మందు ముట్టుకోవడానికి కూడా భయపడేవాళ్ళు. ఎందుకంటే అది తాగితే చచ్చిపోతామని భయపడేవాళ్ళు. కనీసం ఇప్పుడు ఆ మందు అయితే చచ్చిపోతామనే భయం లేకుండా తీసుకుంటున్నారు. ఇట్లా వాళ్ళు చెడగొట్టిన వ్యవస్థలన్నీ గాడిని పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఆ రోడ్లు ఎంత దారుణంగా ఉండేవో, ఎంతమంది చచ్చిపోయారో తెలుసు మనకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. ఇప్పుడు రోడ్లన్నిటికీ గుంతలు పూడుస్తున్నారు. పంచాయతీలకు నిధులు ₹1 ఇచ్చేవాళ్ళు కాదు, సెంట్రల్ ఇచ్చిన డబ్బులు కూడా ఇతను వాడేసుకునేవాడు. ఇప్పుడు ప్రతి పంచాయతీకి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నారు. ప్రతి పంచాయతీకి వాళ్ళకి వచ్చిన డబ్బులన్నీ వాళ్ళకి ఇచ్చేశారు. వాళ్ళు అక్కడ సీసీ రోడ్లు కానీ, వాటర్ ట్యాంకులు కానీ, వాళ్ళకి నచ్చిన డెవలప్మెంట్ వాళ్ళు చేసుకుంటున్నారు. ఒక 6 నెలల కాలంలోనే ఇన్ని మంచి కార్యక్రమాలు చేయగలుగుతుంది కూటమి ప్రభుత్వం.